హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ కీమా చేశాను. అది ఎలాగో చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక గోంగూరని యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాను. గోంగూర బాగా ఉడకాలి, బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక చికెన్ కీమా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చల్లారిన ఈ గోంగూరని మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కీమాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్నాను. నెక్స్ట్ కొంచెం పెరుగు, కారం, ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు హాఫ్ టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాను. తర్వాత కాజు, బుడ్డలు, నువ్వులు, మిరియాలు, చెక్క, యాలకులు అన్నీ కలిపి పౌడర్ చేసుకునేది అది ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వరకు పెట్టాలి. చికెన్ కీమా బాగా గోంగూరతో కలిసి బాగా మగ్గింది. ఇప్పుడు చపాతీతో సర్వ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా చికెన్ గోంగూర కీమా రెడీ అయింది. థ్యాంక్ యూ.